గుడ్ మార్నింగ్ అండి. తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ 2022 విడుదలైందండి. మొత్తం 591 ఉద్యోగాలు ఉన్నాయండి. జిల్లాల వారీగా వారి నోటిఫికేషన్, అర్హతలు, పరీక్షా విధానం, పూర్తి వివరాలు తెలుసుకుందామండి ఈ వీడియోలో. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అండి 4th ఏప్రిల్ 2022 అండి. ఇది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. రిటర్న్ అప్లికేషన్ కానీ, ప్రింటెడ్ అప్లికేషన్ కానీ, కాపీ అప్లికేషన్ కానీ ఎలాంటి ఇలాంటి అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయదండి. ఓన్లీ ఆన్లైన్ మాలో మాత్రమే అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ వీడియోలో చూద్దామండి. తెలంగాణలో వివిధ జిల్లాలకు సంబంధించిన పోస్టుల గురించి తెలుసుకుందామండి. మొత్తం పోస్టులు వచ్చేసి స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, కాపీస్ట్, ఎగ్జామినర్ ఇలాంటి పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైందండి. దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్లో చూద్దాం ఒకసారి. ముందుగా స్టెనోగ్రాఫర్ పోస్ట్కు చూద్దామండి. ఇది పోస్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అండి. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి. లాస్ట్ డేట్ వచ్చి 4th ఏప్రిల్. హ్యాండ్ రిటర్న్, టైప్డ్, ఫోటోస్టాట్ కాపీ, ప్రింటెడ్ అప్లికేషన్లు పోస్ట్లో కానీ, కొరియర్లో కానీ, ఇన్ పర్సన్ కానీ యాక్సెప్ట్ చేయదండి. ఓన్లీ తెలంగాణ హైకోర్టు సంబంధించిన వెబ్సైట్లో మాత్రమే అప్లై చేసిన ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుందండి. అయితే జిల్లాల వారీగా వేకెన్సీ చూద్దామండి. ఇక్కడ వాళ్ళు ఇచ్చారండి. వేకెన్సీ ఇన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో స్టెనోగ్రాఫర్ పోస్టుల వేకెన్సీ ఉందండి. అలాగే ఖమ్మం డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ, కరీంనగర్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ వీడియోలో చూడొచ్చండి ఎన్ని వేకెన్సీలు. ఓసీలు 5, బీసీఏ 1, బీసీసీ 1. అలాగే మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ కోర్టులో మొత్తం 8 వేకెన్సీ రిలీజ్ అయ్యాయండి. మెదక్ డిస్ట్రిక్ట్ కోర్టులో 3 వేకెన్సీ రిలీజ్ అయ్యాయండి. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కోర్టులో 4 వేకెన్సీ రిలీజ్ అయ్యాయండి. నల్గొండ డిస్ట్రిక్ట్ కోర్ట్ 10 వేకెన్సీ. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ 20 అండ్ వేకెన్సీ ఇన్ మెట్రోపాలిటన్ సెషన్ కోర్ట్ హైదరాబాద్లో 6, సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్లో 2 అండి. ఈ వేకెన్సీ అని స్టెనోగ్రాఫర్ వేకెన్సీలు అండి. స్టెనోగ్రాఫర్ వేకెన్సీ క్వాలిఫికేషన్ ఏంటంటే కంపల్సరీ గ్రాడ్యుయేషన్ అయి ఉండాలండి. టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ 45 వర్డ్స్ పర్ మినిట్ ఆర్ ఈక్వల్ ఎగ్జామ్ పాస్ అయి ఉండాలండి. షార్ట్ అండ్ హయ్యర్ గ్రేడ్ ఆఫ్ 120 వర్డ్స్ పర్ మినిట్ ఆర్ ఈక్వల్ ఎగ్జామినేషన్ పాస్ అవ్వాలండి. కంపల్సరీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 34 అండి జనరల్ వాళ్ళకు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కోటాలో కూడా వాళ్ళకి సంబంధించిన రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి అండి 800 రూపాయలు ఫర్ ఓసీ అండ్ బీసీ. ఎస్సీ, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 400 రూపీస్ అప్లై చేయాలని, అప్లికేషన్ కోసం అప్లై చేయాలండి, పే చేయాలి. ఇది ఆన్లైన్లో మాత్రమే పే చేయాలండి. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండి. క్వశ్చన్ పేపర్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ విత్ మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ 50 మార్క్స్, స్కిల్ టెస్ట్ వచ్చి 30 మార్క్స్, ఓవరాల్ ఇంటర్వ్యూ 20 మార్క్స్. ఇది ఓన్లీ ఫర్ స్టెనోగ్రాఫర్ సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండి. 50 మార్క్స్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్స్, 30 మార్క్స్ స్కిల్ టెస్ట్ అండి, 20 మార్క్స్ వచ్చేసి ఇంటర్వ్యూ అండి, వైవా. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో అండి 50 క్వశ్చన్స్ వస్తాయండి. 25 క్వశ్చన్ జనరల్ నాలెడ్జ్, 25 క్వశ్చన్ జనరల్ ఇంగ్లీష్. అలాగే జూనియర్ అసిస్టెంట్ కోసం నోటిఫికేషన్ ఉందండి ఇందులో. ఇది ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. తెలంగాణ జిల్లా కోర్టులో ఉన్న వేకెన్సీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు రిలీజ్ అయ్యాయండి. దీని పే స్కేల్ వచ్చేసి 24,280 నుంచి 7,850 వరకు ఉంటుందండి. లాస్ట్ డేట్ వచ్చేసి 4th ఏప్రిల్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవచ్చు అండి. వెబ్సైట్ వచ్చి tshc.gov.inలో. అయితే జూనియర్ అసిస్టెంట్లు వచ్చేసి జిల్లాల వారీగా ఆదిలాబాద్ జ్యుడిషియరీలో టోటల్ 12 వేకెన్సీ ఉన్నాయండి. ఖమ్మం డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 7 వేకెన్సీ అండి. కరీంనగర్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 14 వేకెన్సీ ఉన్నాయండి. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 5 వేకెన్సీస్. మెదక్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 2 వేకెన్సీస్ అండి. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 2 వేకెన్సీస్. నల్గొండ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 15 వేకెన్సీలు ఉన్నాయండి. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 38 వేకెన్సీలు ఉన్నాయండి. వరంగల్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 7, మెట్రోపాలిటన్ సెషన్ కోర్ట్ హైదరాబాద్లో 40 ఉన్నాయి. సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్లో 21 వేకెన్సీ. సిటీ స్మాల్ కాజర్స్ కోర్ట్ హైదరాబాద్లో 7 వేకెన్సీస్. ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జ్ ఫర్ సిబిఐ కేసెస్ హైదరాబాద్లో 3 కేసెస్ ఉన్నాయండి. జూనియర్ అసిస్టెంట్ కూడా కంపల్సరీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలండి. కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ కూడా ఏజ్ లిమిట్ 34 ఇయర్స్ అండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించిన
రిజర్వేషన్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. అలాగే సర్వీస్ కోటాలో కూడా వాళ్ళకి సంబంధించిన రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. దీన్ని కూడా ఎగ్జామ్ ఫీస్ 800 రూపీస్ ఫర్ ఓసీ అండ్ బీసీ అండి. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 400 రూపీస్ ఆన్లైన్లో పే చేసి అప్లై చేసుకోవాలండి. లాస్ట్ డేట్ వచ్చేసి 4/4/2022 అండి. ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్ అండి. 80 మార్క్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామ్ అండి, 20 మార్క్స్ ఫర్ వైవా అండి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆఫ్ 80 క్వశ్చన్లో 40 క్వశ్చన్ జనరల్ నాలెడ్జ్ అండి, 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ అండి. అలాగే టైపిస్ట్ అండి. టైపిస్ట్ వేకెన్సీస్ కూడా ఉన్నాయండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దీని పే స్కేల్ వచ్చేసి 24/280 నుంచి 72/850 వరకు ఉంటుందండి. లాస్ట్ ఏజ్ వచ్చేసి 4/4/2022 అండి. వెబ్సైట్లో మాత్రం అప్లై చేసుకోవాలి. టైపిస్ట్కి వచ్చేసి జిల్లాల వారీగా వాళ్ళ వేకెన్సీస్ చూద్దామండి. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 9 వేకెన్సీలు ఉన్నాయండి. ఖమ్మం డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 6 వేకెన్సీస్, కరీంనగర్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 10 వేకెన్సీస్, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 14 వేకెన్సీస్, మెదక్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 6 వేకెన్సీస్, నల్గొండ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 8 వేకెన్సీస్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 20 వేకెన్సీలు ఉన్నాయండి. వరంగల్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 1, కోటా మెట్రోపాలిటన్ సెషన్ జడ్జ్ హైదరాబాద్లో 18 వేకెన్సీలు ఉన్నాయండి. సిటీ సివిల్ కోడ్ హైదరాబాద్లో 6 వేకెన్సీలు ఉన్నాయండి. సిటీ స్మాల్ కాసెస్ కోడ్ హైదరాబాద్లో అండి 1 వేకెన్సీ ఉందండి. కోర్ట్ ఫర్ స్పెషల్ జడ్జ్ ఫర్ సిబిఐ కేసెస్లో 5 వేకెన్సీలు ఉన్నాయండి. దీనికి సంబంధించి టైపిస్ట్కి క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలండి. మస్ట్ హ్యావ్ పాస్ తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ బై హయ్యర్ గ్రేడ్ టైపింగ్ ఉండాలండి. కంప్యూటర్ నాలెడ్జ్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఆర్ క్వాలిఫికేషన్ కంప్యూటర్ ఆపరేషన్స్. ఏజ్ లిమిట్ వచ్చేసి అండి జనరల్ వాళ్ళకి 34 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మరియు ఎక్స్ సర్వీస్ వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. దీని ఎగ్జామ్ ఫీజు కూడా 800 రూపీస్ అండి. ఓసీ ఫర్ బీసీ కేటగిరీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 400 రూపీస్ పే చేసి సరిపోతుందండి ఆన్లైన్లో. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్లో వచ్చేసి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండి. 50 మార్క్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామ్స్, స్కిల్ టెస్ట్ 30 మార్క్స్ అండి, వైవా ఫర్ 20 మార్క్స్ అండి. 50 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో 25 క్వశ్చన్స్ ఫర్ జనరల్ నాలెడ్జ్ అండి, 25 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ అండి. ఫీల్డ్ అసిస్టెంట్ వేకెన్సీ చూద్దామండి. ఫీల్డ్ అసిస్టెంట్ కోసం ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. దీని పే స్కేల్ వచ్చేసి 24/280 నుంచి 72/850 వరకు ఉంటుందండి. లాస్ట్ ఏజ్ వచ్చేసి 4/4/2022. ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలని ఎలాంటి టైప్ అప్లికేషన్స్ కానీ రిటర్న్ అప్లికేషన్ కానీ యాక్సెప్ట్ చేయరండి. జిల్లాల వారే చూసుకుంటే అండి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్లో టైపిస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు అండి 4 వేకెన్సీలు ఉన్నాయండి. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్లో 4 వేకెన్సీస్, ఖమ్మం డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 2 వేకెన్సీస్ ఉన్నాయండి. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 5 వేకెన్సీలు ఉన్నాయండి. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 2, నల్గొండ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 4, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 11, మెట్రోపాలిటన్ సెషన్ కోర్ట్ హైదరాబాద్లో 6, సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్లో 5 వేకెన్సీలు ఉన్నాయండి. ఫీల్డ్ అసిస్టెంట్కి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలండి. ఏజ్ లిమిట్ 34 ఇయర్స్ ఫర్ జనరల్ వాళ్ళకి అండి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్ వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 800 రూపీస్ ఫర్ ఓసీ అండ్ బీసీ అండి. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 400 రూపీస్ పే చేసి సరిపోతున్నాయి ఆన్లైన్లో. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ అండి. 80 మార్క్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామ్, 20 మార్క్స్ ఫర్ వైవా. 80 మార్క్స్లో 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ అండి, 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ అండి. ఎగ్జామ్కి సంబంధించి డీటెయిల్స్ చూసామండి ఒకసారి. ఇది ఆన్లైన్ అప్లై చేసుకోవాలండి ఈ పోస్ట్కి, ఎగ్జామినర్ పోస్ట్కి. దీని పే స్కేల్ వచ్చి 22,900 నుంచి 69,150 వరకు ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 4/4/2022. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ వెబ్సైట్లో మాత్రం అప్లై చేసుకోవాలండి. డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీ చూసుకుంటే అండి ఖమ్మం డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 2 వేకెన్సీస్, కరీంనగర్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 5 వేకెన్సీస్, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 4 వేకెన్సీస్, మెదక్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 4, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 2, నల్గొండ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 7, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 8, వరంగల్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 1, మెట్రోపాలిటన్ సెషన్ కోర్ట్ హైదరాబాద్లో 4, సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ 6. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఉండాలండి ఆర్ ఈక్వలెంట్. ఏజ్ లిమిట్ సేమ్ 34 అండి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. ఎగ్జామ్ ఫీజు వచ్చి సేమ్ 800 రూపీస్ అండి ఫర్ ఓసీ అండ్ బీసీ. ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 400 రూపీస్
పే చేసి సరిపోతుందండి. ఆన్లైన్ బేస్ ఎగ్జామ్ అండి. 80 మార్క్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అండ్ 20 మార్క్స్ ఫర్ ఇంటర్వ్యూ. 80 మార్క్స్లో 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ అండి, 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ అండి. అండ్ కాపీస్ట్ సంబంధించిన వివరాలు చూద్దాం ఒకసారి అండి. కాపీస్ట్ పోస్ట్కి పే స్కేల్ వచ్చేసి 22,900 నుంచి 69,150 వరకు ఉంటుందండి. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసి 4/4/2022. ఎలాంటి హ్యాండ్ రిటర్న్కి అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయరండి. వెబ్సైట్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీ చూసుకుంటే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 4, ఖమ్మం డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 2, కరీంనగర్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ 16, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ 13, మెదక్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ 9, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 1, నల్గొండ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 7, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 7, వరంగల్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 1, మెట్రోపాలిటన్ సెషన్ కోర్ట్ హైదరాబాద్లో 6, సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్లో 3, సిటీ స్మాల్ కాసెస్ కోర్ట్ హైదరాబాద్లో 3. దీని క్వాలిఫికేషన్ వచ్చేసేయండి ఇంటర్మీడియట్ పాస్ సరిపోతుందండి. అండ్ హయ్యర్ గ్రేడ్ ఉండాలండి, టైపింగ్ హయ్యర్ గ్రేడ్ ఉండాలి క్వాలిఫికేషన్. ఏజ్ లిమిట్ 34 అండి సేమ్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అండ్ ఎక్సర్వీస్ వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. అప్లికేషన్ ఫీజు 800 రూపీస్ ఫర్ ఓసీ అండ్ బీసీ. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ 400 రూపీస్ ఉంటుందండి. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసేయండి 50 మార్క్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామ్ అండి, 30 మార్క్స్ ఫర్ స్కిల్ టెస్ట్ ఆర్ టైపింగ్ టెస్ట్, 20 మార్క్స్ ఫర్ ఇంటర్వ్యూ. 50 క్వశ్చన్స్ వచ్చేసి 25 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, 25 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్. రికార్డ్ అసిస్టెంట్ సంబంధించిన వివరాలు చూద్దామండి. ఈ పోస్ట్కి పే స్కేల్ వచ్చి 240 నుంచి 67,300 రూపీస్ ఉంటుందండి. లాస్ట్ డేట్ వచ్చేసి సేమ్ 4/4/2022 అండి. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. వెబ్సైట్ ఇచ్చిన ఆన్లైన్ ప్రకారం అప్లై చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీ చూసుకుంటే అండి, ఖమ్మం డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో ఓన్లీ 3 వేకెన్సీస్, అండ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 3 వేకెన్సీస్, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 8 వేకెన్సీస్ ఉన్నాయండి. మెదక్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 5, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 4, నల్గొండ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 6, మెట్రోపాలిటన్ సెషన్ కోర్ట్ హైదరాబాద్ 5. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి అండి కంపల్సరీగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, ఆర్ ఈక్వల్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలండి. ఏజ్ వచ్చేసి లాస్ట్ ఏజ్ లిమిట్ అండ్ 34 ఇయర్స్ ఫర్ జనరల్ క్యాండిడేట్స్ అండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ వాళ్ళకి యాజ్ పర్ వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓసీ అండ్ బీసీ వాళ్ళకి 800 రూపీస్ అండి. ఎస్సీ, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 400 రూపీస్ పే చేయాలి ఆన్లైన్లో. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి 80 మార్క్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామ్ అండ్ 20 మార్క్స్ వచ్చేసి వైవా అండి. 80 మార్క్స్లో 40 క్వశ్చన్స్, 80 మార్క్స్ ఆన్లైన్ ఎగ్జామ్ అండి. 80 క్వశ్చన్స్లో 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అండి, 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ అండి. ప్రాసెస్ సర్వర్ పోస్ట్ గురించి తెలుసుకుందామండి. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దీని పే స్కేల్ వచ్చేసి 22,900 నుంచి 69,150 వరకు ఉంటుందండి. లార్జెస్ట్ సేమ్ 4/4/2022 అండి. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. డిస్ట్రిక్ట్ వైస్ వేకెన్సీ చూసుకుంటే అండి, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 5 వేకెన్సీలు ఉన్నాయండి. ఖమ్మం డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 5, కరీంనగర్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 5, మెదక్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 9, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 10, నల్గొండ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో 7, మెట్రోపాలిటన్ సెషన్ కోర్ట్ హైదరాబాద్లో 9, సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్లో 12, సిటీ స్మాల్ కాసెస్ కోర్ట్ హైదరాబాద్లో 1. దీనికి క్వాలిఫికేషన్ అండి ఓన్లీ ఎస్ఎస్సీ ఉంటే సరిపోతుంది. 10th క్లాస్ పాస్ అయితే ఆ ఈక్వలెంట్ ఎగ్జామ్ పాస్ అయితే సరిపోతుందండి. ఏజ్ వచ్చేసి సేమ్ 34 అండి ఏజ్ లిమిట్. అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్ వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. అప్లికేషన్ ఫీజు 800 రూపీస్ ఫర్ ఓసీ అండ్ బీసీ అండి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 400 రూపీస్ పే చేసి సరిపోతుంది ఆన్లైన్లో. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి 80 క్వశ్చన్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామ్ అండి, 20 క్వశ్చన్స్ ఫర్ ఇంటర్వ్యూ ఆర్ వైవా. 80 క్వశ్చన్లో 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ అండి, 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ అండి. ఇది కంప్లీట్ డీటెయిల్స్ అండి. స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, కాపీస్ట్, ఎగ్జామినర్ సంబంధించిన వేకెన్సీస్ యాజ్ పర్ డిస్ట్రిక్ట్ వైజ్గా వాళ్ళ క్వాలిఫికేషన్, ఎగ్జామ్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది దానికి సంబంధించిన మొత్తం వివరాలు చూసామండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లింక్ కింద పేస్ట్ చేస్తామండి. థ్యాంక్ యూ.